అనేకమైన విషయ విశేషాలను జ్ఞానవంతమైనవి ఒక దళంగా చేసి తులసి దళంగా మనకు అందించారు. నిన్నటికి కంటిన్యూ ఏంటో మరి చూద్దామా? ధ్యానం. ది ప్లస్ యానం. ధ్యానం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, అంటే యాస్ట్రల్ బాడీ కాంప్లెక్స్ అన్నమాట. యానం ప్రయాణం. కనుక ధ్యానం అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో చేసే ప్రయాణం అన్నమాట. దీనినే యాస్ట్రల్ ట్రావెల్ అంటాము. ధ్యానం ద్వారానే సర్వలోకాలు తిరగగలుగుతాము. ధ్యానం ద్వారానే సర్వలోక వాసులను కలుసుకోగలుగుతాము. ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలను తెలుసుకోగలుగుతాము. ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలు పొందగలుగుతాము. దివ్య జ్ఞాన ప్రకాశం. మనమేమిటి, మనమెవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఎందుకోసం పుట్టాం, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, ఈ జనన మరణ చక్ర పరమార్థం ఏంటి, దైవం అంటే ఏమిటి, ఈ అద్భుత సృష్టి క్రమం అంతా ఎలా సాగుతోంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకొని తదనుగుణంగా జీవించటమే దివ్యజ్ఞాన ప్రకాశం కలిగి ఉండటం అంటే. ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా, మరి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా అందరికీ పరిపూర్ణ దివ్యజ్ఞాన ప్రకాశం అనతి కాలంలో కలుగుతుంది. నిత్య జాగ్రత్త. నిత్య జాగ్రత్త అనేది ధ్యానం ద్వారానే, దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే మనకు లభ్యమయ్యే స్థితి. ఈ స్థితిలో సదా మెళకువతో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ వర్తమాన స్ఫూర్తిని కలిగి ఉంటాం. భూత భవిష్యత్ కాలాల ఛాయలు వర్తమానం మీద కావాలంటేనే పడతాయి, అనుకుంటేనే ఉంటాయి. ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి ధ్యానంలో నిష్ఠాతుడైన తరువాత, దివ్యజ్ఞాన ప్రకాశం కలిగిన తరువాత, పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైన తరువాత నిరంతరం అభ్యాసం చేయవలసిన స్థితే నిత్య జాగ్రత్త, అంటే అవేర్నెస్. మన లోపల పరిస్థితులు కానీ, మన బయట పరిస్థితులు కానీ క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. ఏదీ స్థిరమైంది కాదు, ప్రతిదీ తాత్కాలికమే, ప్రతిదీ చైతన్యవంతమే, ప్రతిదీ రూపుమారేదే. నిరంతరంగా మారే లోకంలో ప్రస్తుత సందర్భాన్ని, ప్రస్తుత సమస్యను గుర్తించి దానికి అనుగుణంగా ప్రతి క్షణము జాగరూకతతో మెలగటమే నిత్య జాగ్రత్త స్థితి. మనోశక్తి గురించి చెప్తున్నారు. మనకున్న శక్తి అనంతం అని తెలుసుకొని దానిని సదా ఉపయోగించుకోవాలి. మనం ఏది అనుకుంటే అది జరిగి తీరాలి. అయితే మనోశక్తి అన్నది ధ్యానం ద్వారానే, దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే, నిత్య జాగ్రత్త ద్వారానే తప్ప మరే పద్ధతిలోనూ ఉత్పత్తి కాజాలదు, ప్రబలం కాలేదు. పరిణితి చెందిన పూర్ణాత్మలు అంటే ఓవర్ సెల్వ్స్, అంటే సహసృష్టికర్తలు, కో క్రియేటర్స్ ప్రబలమైన తమ మనోశక్తి ద్వారానే నూతన అంశాత్మల సృష్టి, మరి ప్రత్యేక లోకాల సృష్టి చేస్తూ ఉన్నారు. ధ్యానం వలన లాభాలు. ధ్యానం ద్వారా మనకు 6 విధాల లాభాలు చేకూరుతాయి. 1. శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతి, బుద్ధి సునిశిత, ఆర్థిక సంక్షేమం, సుమిత్ర ప్రాప్తి, ఆధ్యాత్మిక విజ్ఞానం. ధ్యాన యోగం అన్నది తెలియని వారికి ఆధ్యాత్మిక సత్యాలు దృగోచరం కావటం అన్నది అసంభవం. కనుక వారు అనేక విధాల ప్రమత్తులై ఉంటారు. పర్యవసానం ఏ విధమైన స్వస్థత వాస్తవానికి వారికి ఉండదు. ధ్యానులు కాని వారికి శారీరక దుర్బలత, మానసిక అశాంతి, ఆధ్యాత్మిక అజ్ఞానం అన్నవి తప్పవు. ధ్యానులు కాని వారికి సుమిత్ర శూన్యత, అంటే సంఘంలో మంచి మిత్రులు లేకపోవటం అన్నది ఉంటుంది.
ధ్యానులు కాని వారికి ఆధ్యాత్మిక అజ్ఞానం అంటే మనం ఎవరమో, ఎందుకు జీవిస్తున్నామో అన్నవి బొత్తిగా తెలియకపోవటం అన్నది తప్పదు. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు: సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, మనకెన్నో దేహాలు ఉన్నాయి. మూల చైతన్యం నుంచి వర్షంలా ఎప్పుడూ ఆత్మల సృష్టి జరుగుతూనే ఉంటుంది. పూర్ణాత్మలంటే పరిణితి చెందిన ఆత్మలు కూడా తమలో నుంచి నూతన అంశాత్మలను సృష్టిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మూల చైతన్య ఆత్మలు కానీ, పూర్ణాత్మల నుంచి వచ్చిన అంశాత్మలు కానీ అన్ని రకరకాల అనుభవాలను జనన మరణ చక్రంలో కానీ, దాని బయట కానీ విధిగా సంపాదించుకోవాలి. శిశు ఆత్మలన్నీ విధిగా పరిణామ క్రమంలో పూర్ణ పరిణితి చెందాల్సిందే. అన్ని ఆత్మలకు ఎప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తమ తమ ఇచ్ఛా స్వేచ్ఛల వల్ల రకరకాల కర్మలు చేస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తూ ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ ఉండటం అన్నది సదా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సత్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ అప్పటికప్పుడు ఎక్కడికక్కడ తెలుసుకుంటూ ఉండాలి. చైతన్యమే మూలం. చైతన్యం, కాన్షియస్నెస్. చైతన్య శకలాలు, యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రాణశక్తి శకలాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్. చైతన్య శకలాలు, కాన్షియస్నెస్ యూనిట్స్ అంటే ఇవి ఎనర్జీ యూనిట్స్. పదార్థము, మ్యాటర్. దేహి, ఎంటిటీ. సజీవ దేహాలు, ఎంబోడెడ్ ఎంటిటీస్. సృష్టికి మూలాధారమే మూల చైతన్యం. మనము ఈ మూల చైతన్యం యొక్క శకలాలం. కొన్ని చైతన్య శకలాలు ప్రాణశక్తి శకలాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రాణశక్తి శకలాల సముదాయమే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి క్రమంగా స్థూల ప్రకృతిగా అంటే పంచభౌతికంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. పంచభౌతిక పదార్థ పరిణామ క్రమంలో దేహాల ఉత్పత్తి జరిగినప్పుడు మూల చైతన్య శకలాలు దేహిగా రంగప్రవేశం చేస్తాయి. మెడిటేషన్ అనే పదం ఎన్నో విశేషాలను చెప్తుంది. మెడిటేషన్ ధ్యానము. ఎనర్జీ కన్జర్వేషన్ శక్తిని కూడగట్టుకోవటం. డిటాచ్మెంట్ నిస్సంగం. ఇంటెంట్ దీక్ష ఏకాగ్రత. థర్డ్ ఐ దివ్య చక్షువు. ఆస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీరయానం. థాట్ పవర్ మనోశక్తి. ఇంటలెక్ట్ బుద్ధి కుశలత. ఓవర్ సెల్ఫ్ కాంటాక్ట్ పూర్ణాత్మ జ్ఞానము. నిర్వాణ దుఃఖరాహిత్యం ముక్తి మోక్షం. మెడి అనేవి చేయవలసినవి ఇన్పుట్స్. టేషన్ అనేవి పొందబడేవి అవుట్పుట్స్. డాక్టర్ జి యుగంధర్ కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ వారి ధ్యాన సందేశం. చేయవలసినవి చేస్తే పొందగలిగేవి ఆటోమేటిక్గా పొందుతాము. మెడిటేషన్ 2. మైండ్. ఇంటర్నల్లీ. డైరెక్ట్డ్. ఇన్. ట్యూనింగ్. అండ్. అంటే టేమింగ్. అంటే ఇన్. అంటే ఓన్లీ. అంటే నిర్వాణ. అందువల్ల బుద్ధిని నిర్వాణం వైపు మాత్రమే శాశ్వతంగా మరల్చి అందులోనే శృతి చేసి ఉంచండి. అందులోనే సదా మనుగడ సాగించటమే ధ్యానం అంటే. ఇది చెప్పే ఈ జ్ఞాన సందేశం ఇచ్చిన వాళ్ళు ఎన్సి వసంత్ కుమార్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపురం వారు శ్రీ గణపతి మాస్టర్ ద్వారా పొందిన ధ్యాన సందేశం. తర్వాత యద్భావం తద్భవతి. ఎప్పుడూ మన భావన ధోరణే మన భౌతిక వాస్తవంగా మారుతుంది. కనుక మనకు మన వినాశకర ధోరణి వలన వినాశకర ఫలితాలు, నిరాశాజనక ధోరణి,
విపరీత ఫలితాలు, ఆశాజనక ధోరణి సత్ఫలితాలు, అద్భుతకర ధోరణి అద్భుత ఫలితాలు లభిస్తాయి. తీవ్రంగా వాంఛించినది, త్రికరణ శుద్ధితో నమ్మినది, నిశితంగా యోచన చేసినది, ఉత్సాహంతో ప్రయత్నం చేసినది ఏదైనా సరే అది తప్పనిసరిగా అయి తీరుతుంది. సైబిల్ లీగ్ యొక్క మాతామహి. తర్వాత ఏకైక సత్యం. మన వాస్తవానికి మనమే సృష్టించుకుంటున్నాం. ఇదే ఏకైక సత్యం. ఉద్ధారేదాత్మానం ఆత్మానం ఆత్మానావసాదయత్ ఆత్మేవహాత్మన బంధు ఆత్మే పరిపూర్ణాత్మన అంటున్నది భగవద్గీత. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, అంతేకాని మనల్ని మనం పతనం చేసుకోరాదు. మనకు మనమే బంధువులం, మనకు మనమే శత్రువులం, అంతేకాని మరెవ్వరూ మనకి సహాయం చెయ్యలేరు, మరెవ్వరూ మనకి హాని చెయ్యలేరు. మన తీవ్ర పురోగతికి కానీ, మన మంద పురోగతికి కానీ, లేక మన పురోగతికి కానీ సదా మనమే కారకులం. జీవిత పరమార్థం. ఈ జీవితం ఉన్నది అన్ని వస్తువులను, అన్ని విషయాలను అనుభవించటానికి, సకల కళలను, సకల విద్యలను అభ్యసించటానికి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవటానికి, ముఖ్యంగా ఆత్మశక్తులను శక్తి మేరకు సంతరించుకోవడానికి. కనుక జీవిత పరమార్థాలు 4: భుక్తి విషయానందం ద్వారా, రక్తి కళలు ఆటలు పాటలు ద్వారా, ముక్తి ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా, శక్తి యోగ సాధన ద్వారా. అలానే త్రివిధ ఆనందాలంటూ పత్రిజీ ఏం చెప్తున్నారో చూద్దాము. 3 రకాల ఆనందాలు ఉన్నాయి. అవి విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మన జీవితం ఉన్నది అన్నమయ కోశం ద్వారా విషయానందం పొందటం కోసం, మనోమయ కోశం ద్వారా భజనానందం పొందటం కోసం, విజ్ఞానమయ ఆనందమయ కోశాల ద్వారా బ్రహ్మానందం పొందటం కోసం. అంతిమ ధ్యేయాలు. మనము త్రికాల జ్ఞానులం అవ్వాలి. మనం త్రిలోక సంచారం అవ్వాలి. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలి. ఇవే ప్రతి వ్యక్తి జీవితం యొక్క అంతిమ ధ్యేయాలు. ఇవన్నీ జన్మ పరంపరలో సుసాధ్యాలు. ఏ జన్మలో ఈ అంతిమ ధ్యేయాలను సాధించడానికి పూనుకుంటామో ఆ జన్మ ఆఖరి జన్మ అయి తీరుతుంది. యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. అంటే మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది. మన మతిలో ఈ ధ్యేయాలు పెట్టుకొని దీక్షతో సాధన కొనసాగిస్తే మన గతి కూడా తప్పకుండా అలానే ఉంటుంది. అంతిమ ధ్యేయాలే లక్ష్యాలుగా పెట్టుకుందాం. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాము. రోజు తప్పనిసరిగా ఏం చేయాలి? రోజు తప్పనిసరిగా కనీసం 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం చేసి తీరాలి. మిగతా సమయంలో సంతోషంగా ఉంటూ సదా అన్ని క్షణాల్లోనూ జీవితాన్ని అనుభవించాలి. బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్. మరి ఇక్కడ సంతోషంగా ఉంటూ సదా అన్ని కోణాల్లోనూ జీవితాన్ని అనుభవించాలని చెప్తున్నారు కదండి. అంటే మన జీవితంలో ఏదైతే వస్తున్నదో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి, స్వీకరించి దాన్ని అనుభవించాలి, అనుభూతించాలి. అప్పుడే కర్మ కంప్లీట్ అవుతుందండి. మన జీవితంలో ఒకటి వస్తే బెంబేలెత్తిపోయి ఎవరు సాయం చేస్తారని వెతుక్కుంటూ ఏవేవో ధ్యానాలు చేస్తూ ఏయో తొందరగా వచ్చేయాలని ఆరాట పడిపోతే తర్వాత అవి ఎంత తొందరగా వచ్చాయో అంత తొందరగా పోతాయి. కర్మ కంప్లీట్గా క్లీన్ కాదు. ఏదైతే మరి మనము ఫస్ట్ రోటి పచ్చడితో బిగించేస్తామండి, పెరుగన్నంతో భోజనం ఎండ్ చేస్తాం. పెరిగేసుకోకుండా కనుక ఒకవేళ మనం లేస్తే అమ్మేమంటది, పూర్తిగా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావు, పెరుగన్నం తినకుండా వెళ్తున్నావు అంటది. అంటే పెరుగన్నంతో తింటేనే భోజనం కంప్లీట్ అయినట్టు. అలానే
ఒక అనుభవము, ఒక అనుభూతి ఏదైతే ఉందో జీవితంలో వచ్చేవి, అవి మనల్ని కొడతాయో, తిడతాయో, చంపుతాయో, ఏం చేస్తాయో, హింసిస్తాయో, వేధిస్తాయో, బాధిస్తాయో, వాట్ ఎవర్ మేబీ అండి. అవి ఏం చేస్తే అవన్నీ మనము పడితేనే అక్కడికి ఆ కర్మ కంప్లీట్ అవుతుంది. మేము 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 17 ఏళ్ళు ధ్యానంలోకి వచ్చిన మా గతి అలానే ఉంటుంది అంటే కారణం మనం ఒక దాన్ని కంప్లీట్గా అనుభూతి చెందట్లా, కంప్లీట్గా అనుభవించేయట్లా. ఒకటి అనుభవించేస్తేనే అక్కడికి ఆగది కర్మ కంప్లీట్ అవుతుంది. కాబట్టి కొంచెం యోచన చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ రేపటి రోజున అక్షరాభ్యాసం అంటూ చెప్తున్నారు, మరి ఏంటో చూద్దామా అండి. ధన్యోస్మి.